నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణంలో 200 మంది విద్యార్థులతో ఏఎస్ఐ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదలకూరులో విద్యార్థులకు బస్ పాసులు పొదలకూరులోనే కట్టించుకోవాలని కోరారు. బస్ పాస్ కట్టాలంటే విద్యార్థులు నెల్లూరు లేదా గూడూరుకి వెళ్లి కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అలాగే కాలేజ్ మరియు స్కూల్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం వెంటనే కల్పించాలని కోరారు. అంతేకాకుండా పొదలకూరుని మున్సిపాలిటీగా వెంటనే చేయాలని కోరారు. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పంచాయతీలో ఏమాత్రం పారిశుద్ధ్యం సంబంధించి న్యాయం జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సాహెబ్ సర్దార్, షఫీ, హరన్, నవీన్ సాయి, అశోక్, రేవంత్, సీను, గణేష్, అరుణ్, ప్రణీత్ విద్యార్థులు పాల్గొన్నారు. బస్ పాసులు పొదలకూరులో కట్టించాలి, విద్యార్థులకి బస్ పాసులు పొదలకూరులో కట్టించాలి. స్కూల్ కాలేజ్ విద్యార్థులకు హాస్టల్ కావాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి వెంటనే. ఈరోజు పొదలకూరులో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు హాస్టల్ లేదు. చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. హాస్టల్ లేకపోవడం వల్ల హాస్టల్ ఉండాలిగా కోరుతున్నాము. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. మంగళగిరిలో సెక్రటరీ కూడా తీసుకెళ్తాము. మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా సింపుల్గా చేయాల్సిన పని ఏంటంటే పాసులు ఇక్కడే కట్టించడం. పొదలకూరులో 10,000 మంది విద్యార్థులు స్టిల్ ఈ రోజుకి కూడా గూడూరు, నెల్లూరు వెళ్ళి పాసులు కడుతున్నారు. డిపో ఉంది, ఆ డిపో కాడో లేదా పాత బస్ స్టాండ్లోనో ఒక పాస్కి సంబంధించి పాయింట్ పెట్టాలని రాపూర్ డిపో మేనేజర్ గారిని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మేము చేయడం జరిగింది. ఈ విధంగా ఏమాత్రం చలించలేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరలా చేస్తున్నాము. పాసులు అనేవి ఇక్కడే కట్టించేసే విధంగా తీసుకోవాలి. దీని మీద కూడా ఎమ్మెల్యే గారిని మేమంతా మళ్ళీ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన కూడా సహాయం చేయాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పొదలకూరుని మున్సిపాలిటీగా చేయాలి. ఎందుకంటే పొదలకూరులో జనాభా పెరిగింది, విద్యార్థులు పెరిగారు. మున్సిపాలిటీగా కూడా చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. మేజర్ పంచాయతీ అయినంత మాత్రాన పారిశుద్ధ్య కార్మికులు అట్లాగే ఏదైనా సరే ఒక సోర్స్ అనేది మేజర్ పంచాయతీ అనేది డీల్ చేయలేదు. అందుకని పట్టణం కంటే కూడా ఒక మేజర్ పంచాయతీ కంటే కూడా ఇది డామినేట్ చేసి పొదలకూరు అనేది ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఒక స్పెషల్ సిటీ అన్నమాట. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి సంఘం కానివచ్చు, ఇటుపక్క చూసినట్టయితే గూడూరుకి వెళ్ళే రూట్ వేలకి ఇది మంచి మార్గం కాబట్టి, సిటీ ఆఫ్ సెంటర్ కాబట్టి పొదలకూరుని చాలా మంది ఇక్కడ జనాభా వస్తున్నారు. అందువల్ల దీన్ని మున్సిపాలిటీగా కూడా పొదలకూరుని చేయాలి అని చెప్పి ఈ 3 డిమాండ్స్ మీద ఎమ్మెల్యే గారి కాడికి తీసుకెళ్తాము. అలాగే మంగళగిరి సెక్రటరీ గారికి కూడా వెళ్తామని చెప్పి కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు, ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలకి, అనేక డిపార్ట్మెంట్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.